దౌలతాబాద్ ఎస్ఐఆర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు వివరించారు. దౌలతాబాద్ మండలంలోని దౌలతాబాద్, తిరుమలాపూర్, షేర్పల్లి, బంధారం, తిమ్మక్కపల్లి, రాయపోల్ గ్రామాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వెన్నెల, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాలా దుర్గా ప్రసాద్, జిల్లా అధ్యక్షురాలు పడాల రాములు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఇన్ఛార్జ్ చెన్కురి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి గారికి, మా మండల అధ్యక్షుడు మా ఆత్మ కమిటీ చైర్మన్ నరేంద్రన్న గారికి, మా కనకన్న గారికి, ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకా మనం అందరం కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి వీళ్ళందరి అధ్యక్షతను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. నెక్స్ట్ సర్పంచ్ లాలు మాట్లాడాలని కోరుతున్నాం. అలా పవర్ చూసుకొని ఇప్పుడు మనకి ఏదైతే బిఎల్ఓస్గా మన ఊళ్ళలో తిరుగుతున్నారో వాళ్ళకి పైసలు ఇచ్చా బెదిరించా వాళ్ళని మమ్మీ పెట్టని చూస్తారు. అక్కడ బిఎల్ఏగా మనం ఖచ్చితంగా ఉండాలి. పొద్దున 7 నుంచి, ఎందుకంటే ఇటు పొలం మీద పోతారు. ఫస్ట్ మనకి చేసుకొని పోదాము అనేసి పొద్దుగానే మన సెక్రటరీలకు వస్తారు గ్రామ పంచాయతీలకు. అక్కడ 7 గంటలకు మనం అవైలబుల్ ఉండి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మనం అక్కడ దగ్గర ఉండి మనం చేస్తే మనం మన నష్టపోము. ఖచ్చితంగా బిఎల్ఓని మనము నమ్మేసి వీళ్ళు మనోలే కదా అని చేస్తే మాత్రం వాళ్ళు రేపు కొత్త ప్రభాకర్ రెడ్డికి, హరీష్ రావు, కేసీఆర్కి పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో మనము బిఎల్ఏస్ మన వాళ్ళు ఆడ 24 గంటలు ఉండి స్ట్రాంగ్గా నిల్చుని అక్కడ ఏ టీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఖచ్చితంగా ఓట్ కాపాడేటోళ్ళం మనం అయి ఉండాలి. ఆడ పార్టీ చూడకండి, ఓట్ అనేది అందరికి వచ్చే హక్కు. అది ఎవరు మీ దగ్గరికి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా కానీ మనం అక్కడ నిల్చొని వాళ్ళకి అంతా ఫామ్ ఫిల్అప్ చేస్తే కానీ మనం ఒక పెన్సిల్ తోటి ఫామ్ ఫిల్అప్ చేస్తే అక్కడ ఉన్న బిఎల్ఓ వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సో మనం వాళ్ళకి అనుకూలంగా సహకారంగా ఉంటే ఇక్కడ మనకి రేపు ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్త ఓటర్స్ ఉంటారు, వాళ్ళకి మనం దగ్గర ఉండి చేపిస్తే అన్న వాళ్ళు మనం చేపించారు అని ఆ ఓట్ ఖచ్చితంగా మనకు పడేటట్టు ఉంటుంది. దయచేసి మన బిఎల్ఏస్ ఇంకా 10-15 రోజులే ఉందని ఈ 15 రోజులు మనం సీరియస్గా తీసుకొని ప్రతి ఓటర్ దగ్గరికి మనమే వెళ్దాం. మనమే వెళ్ళి మనమే వాళ్ళని ఎస్ఐఆర్ ఇట్లా నడుస్తున్నామా, మన పార్టీ ద్వారా మా పార్టీ ద్వారా మేము వచ్చినాము, మేము పనిచేస్తాము, మీరు ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా పేరు తప్పు ఉన్నా కానీ ఏది తప్పు ఉన్నా కానీ ఇంటి నెంబర్ తప్పు ఉన్నా కానీ మేము దగ్గర నుంచి చేస్తాము అని మన బిఎల్ఏగా మనం ముందరికి వెళ్దాం. ఇది నా చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ. పాల్గొనడానికి రాష్ట్ర గారికి, సభా అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారికి, రాగిరెడ్డి గారికి, ఉపాధ్యక్షులు పడాల రాములు గారికి, సర్పంచులు, వివిధ గ్రామానికి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, అందరికీ నాయకులు ఎందుకంటే నాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఒక మంచి అవకాశం. ఏ విధంగా ఓటర్ మ్యాపింగ్ చేసుకోవచ్చు, అందరినీ కూడా ఓటర్ మ్యాపింగ్ చేసుకుంటే ఎలక్షన్ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇదే ఆశామాషిగా వేరే పార్టీలు ఇట్లా అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీల ప్రతి ఒక్క ఏరియాను ఆ బూత్ల ప్రతి ఒక్క ఓటర్ని నమోదు చేసే బాధ్యత మీది. దాని ప్రకారంగా ఈ ఒక 24 తారీఖు వరకు మీరందరూ కూడా ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి అందుబాటులో గ్రామ పంచాయతీ దగ్గర అందుబాటులో ఉంది. కానీ మీకు ఏమైనా సమస్యలు వచ్చినా నియోజకవర్గ స్థాయి వార్డు దగ్గర ఒకసారి ఉన్నారు. అందరూ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అక్షరం అధికారులు స్పందించకపోతే నాకు చెప్పిన
ఖచ్చితంగా అధికారుల దృష్టికి దాని సమస్యలు కూడా ముందుంటాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమంత్రిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఒక్క ఓటు మిస్ అయినా ప్రతి ఒక్క పిఎల్ఏ బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరందరూ 24 తారీఖు వరకు గ్రామం నుంచి కదలకుండా ప్రతి ఒక్క ఓటర్ని నమోదు చేసే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ కూడా మిస్ అయితే ఉంటుందని లేదు. మీకు ఏమైనా సమస్యలు మాకు ఫోన్ చేయండి. కనీసుకున్నాయి రాత్రి చేసినా పొద్దున చేసినా మీకు అందుబాటులో మళ్ళీ తెల్లారి వరకు మా ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నేను చూసుకున్నాను. కాబట్టి వీళ్ళందరూ మరి ముఖ్యంగా నాయకులు చాలామంది ఓటర్ ప్రోగ్రామే కదా పిఎల్ఏలకి చేసినా అని లేకుంటే కాదు. ఆ గ్రామ స్థాయి నాయకులు అందరికీ కూడా బాధ్యత ఉంటుంది. రేపు రాబోతున్నారు ఒక్కడే చేయకపోతే మీరు ఇల్లు అడగలేరు, ఎవరైనా మాట్లాడగలేరు. అప్పుడు మేమంటే మీకు ఈ ఓటర్ నమోదు కార్యక్రమం చేయలేదు. మీకు అందరికీ ఎందుకని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాయకులు పిఎల్ఏలు అందరూ కూడా ప్రతి గ్రామంలో 24 తారీఖు వరకు పొద్దు నుంచి సాయంత్రం పాటు అందుబాటులో ఉండి ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాం. ఊర్లో దుబ్బాకలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు ప్రక్రియకు సంబంధించిన వచ్చి వాళ్ళు బిఎల్ఓల దగ్గర ప్రొసీజర్ ఫిలప్ చేస్తున్నారు, ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి దీంట్లో భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఓటుని ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్ ద్వారా ఫిలప్ చేసుకోవాలి, ఓటుని నమోదు చేసుకోవాలి. మన ఓటు నమోదు అయితేనే మనం ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటాము. మన నిజమైన నాయకులకు ఓటేసే బాధ్యత మనపైన ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు.